అంబేద్కర్ కోనసీమ జిల్లా తాటిపాకలోని అన్నపూర్ణ థియేటర్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఒక గ్లామర్ బైక్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో బైక్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణాలు ఇక పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏలూరు జిల్లా చింతలపూడిలోని మాడ నాగభూషణం మిల్లు వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. మిల్లులో నుంచి అధిక లోడుతో ఒక లారీ రివర్స్ లో ప్రధాన రోడ్డుపైకి వస్తుండగా ఆ సమయంలో అటుగా వస్తున్న నూజివీడు ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ బస్సులో ప్రయాణికులు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా దాదాపు 5 అడుగుల పొడవు 70 ఏళ్ల వయసు గల ఒక నల్ల తాచుపాము గడ్డి కుప్పల్లోకి వెళ్లడంతో అక్కడ పనిచేస్తున్న వారు భయపడ్డారు. వారు వెంటనే సమాచారం అందించగా స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ హుటాహుటిన చేరుకొని ఆ పాపును చాకచక్యంగా బంధించారు. ఇక అనంతరం దాన్ని సురక్షిత ప్రాంతంలో విడిచిపెడతామని తెలిపారు. శీతాకాలంలో వెచ్చదనం కోసం పాములు వస్తుంటాయని, పాములు కనిపిస్తే తమకు తెలియచేయాలని వర్మ గ్రామస్తులను కోరారు. కోనసీమ జిల్లా అమలాపురంలో 13న జరగనున్న మాలల ఆత్మీయ సమారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా జరిపే ఈ కార్యక్రమం మాల వర్గ ఐక్యతకు ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. తమ సామాజిక వర్గానికి చెందిన వారు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. సమాజ అభివృద్ధి, విద్య వంటి ఉపాధి అంశాలపై చర్చించే ఈ సమావేశానికి సుమారు 2 లక్షల మంది హాజరవుతారని నేతలు తెలిపారు. గుంటూరు బాపట్ల జిల్లా ఈపూరుపాలెం స్టెయిన్ కట్ కాలువ సమీపంలో ఎదురెదురుగా వచ్చిన 2 ఆటోలు ఢీకొనడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 3 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక క్షతగాత్రులను వెంటనే చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో స్టూవర్ట్పురానికి చెందిన ప్రతాప్ తో పాటు మరో 2 ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదానికి ఆటో డ్రైవర్ మద్యం మత్తే కారణమని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై అవుట్పోస్ట్ పోలీసులు వివరాలు సేకరించారు. సౌత్ జోన్ డీసీపీ శ్రీ కిరణ్ ఖారే శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా కాలాపత్తర్ ప్రాంతంలోని రౌడీ షీటర్ల ఇళ్లకు లేట్ నైట్ వెళ్లి వ్యక్తిగతంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే మంచి ప్రవర్తనను కొనసాగిస్తూ ఏదైనా నేర కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, లేని పక్షంలో తక్షణ అరెస్టు, జైలు శిక్షతో సహా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాక రౌడీ షీటర్ల క్రమం తప్పకుండా పోలీస్ స్టేషన్లకు హాజరు కావాలని ఆయన ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కేసారం గ్రామ సర్పంచ్ పదవికి బీసీ మహిళా అభ్యర్థిగా రేఖా రమణ సతీష్ నామినేషన్లు దాఖలు చేశారు. గ్రామంలో పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేస్తానని హామీ ఇస్తూ గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో తనను గెలిపించాలని అభ్యర్థించారు. సూర్యాపేట జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం విజయవంతంగా ముగిసింది. చివరి రోజు కావడంతో నామినేషన్ల కేంద్రాల్లో ఉదయం నుంచే భారీ రద్దీ నెలకొంది. అధికారులు పత్రాలు పరిశీలన, టోకెన్లు జారీ చేస్తూ నిరంతరంగా ప్రక్రియను పర్యవేక్షించారు. 5 గంటలు దాదాపు దాటిన తర్వాత క్యూల్లో ఉన్న అభ్యర్థులు నామినేషన్లను మాత్రమే స్వీకరించి ఆ తర్వాత వచ్చిన వారికి అవకాశం లేకుండా ప్రక్రియను ముగించారు. నెల్లూరు జిల్లా రామదాసు కండ్రింగ ఎస్సీ కాలనీలో జరిగిన పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమంలో ఎంపీటీఓ గారు, అలాగే గ్రామ సచివాలయ సిబ్బంది, ఎక్స్ ఎంపీటీసీ చాట్ల వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు. అర్హత ఉండి స్థలం ఉన్నవారు పీఎం ఆవాస్ యోజన పథకానికి రేపటిలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే బడికి వెళ్లని పిల్లలను సోషల్ వెల్ఫేర్ సంస్థ ద్వారా పాఠశాలకు పంపే చర్యలు, బాల్య వివాహాలపై అవగాహన కల్పించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుడివాడలో డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో నినాదంతో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ, ఎంఐఎం ఆధ్వర్యంలో స్లైట్ లోక్తాన్ 2025 సైకిల్ ర్యాలీ ఉత్సాహంగా జరిగింది. ఈ ర్యాలీలో ఈగల్ టీం ఐజీ రవి కృష్ణ, అలాగే ఎమ్మెల్యే వెనిగండ్ల రాము దంపతులు, ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో పాటు వేలాదిగా విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీ రవికృష్ణ మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా మంచి వైపు నడవాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నంబరు 1972కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్టీఆర్ జిల్లా ముప్పాల గ్రామంలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న కొండలరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కొండలరావు కొద్ది కాలంగా గంజాయిని చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నారనే సమాచారంతో ఈ దాడులు జరిగాయి. ఇక అధికారులు అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అయితే దాడుల్లో ఎంత గంజాయి పట్టుబడిందనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విజయనగరం పట్టణంలోని మహాకవి గురజాడ అప్పారావు స్వగృహాన్ని జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ సందర్శించారు. ఇక గురజాడ చిత్రపటాలు, వస్తువులు, రచనలను తిలకించిన ఆయన ఈ గృహాన్ని సందర్శించడం తన అదృష్టంగా అన్నారు. చిన్ననాటి నుంచి గురజాడ రచనలను చదివిన తనకు ఈ సందర్శన కొత్త అనుభూతిని ఇచ్చిందని జస్టిస్ రాయ్ తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో గురజాడ వారసులు, సాంస్కృతిక సామిక్య ప్రతినిధులు పాల్గొన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్లో మేడారం వనదేవతల ఆడబిడ్డ అయిన ఆదివాసి లక్ష్మీదేవర్లకు ఆదివాసులు గూడారపు పండుగను నిర్వహించారు. ఇక మేడారంలో సమ్మక్క సారలమ్మలకు ముందే వచ్చే లక్ష్మీదేవరలకు ప్రభుత్వం విడిది కేంద్రాలు ఏర్పాటు చేయకుండా విస్మరించడం బాధాకరమని, కోట్లాది రూపాయల ఖర్చులో ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం కేంద్రంలో స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో 4 గ్రామాలను కలిపి ఒక క్లస్టర్డ్ గా ఏర్పాటు చేసి నామినేషన్లు స్వీకరించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిఐ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక త్వరలో నామినేషన్ల ప్రక్రియ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఆదిలాబాద్ జిల్లా బోర్డ్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి యూపీలోని గోరఖ్పూర్ కు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. ఇక క్షతగాత్రులను వెంటనే రీమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు.